ఒక్కసారి గుండెపోటు వచ్చింది అంటే ఇంకా వాళ్ళు బతకడానికి కొంచెం కష్టం, లేదు అంటే తక్కువ ఏజ్ అంటే తక్కువ సంవత్సరాలే బతుకుతారు అన్న అపోహ బయట ఉంది. అది నిజంగానే అపోహ నిజమా? దట్స్ కంప్లీట్లీ రాంగ్ అండి. సో ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు అంటే చాలా ఫ్యాక్టర్స్ని బట్టి ఉంటుంది, ఒక ఫ్యాక్టర్నే చెప్పలేం. బట్ ఓవరాల్గా చూస్తే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోగలిగితే వాళ్ళు రాని వాళ్ళు ఎలాగైతే నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారో అలానే వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. బట్ వాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకు మళ్ళీ వచ్చే అవకాశము ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది, మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం. అది ఫస్ట్ పాయింట్. రెండోది, వాళ్ళకి ఫస్ట్ టైం హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది అనేది వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు బీపీ కానీ షుగర్ కానీ ఉందనుకోండి, సో మీరు దాన్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోతే మీరు మళ్ళీ హార్ట్ అటాక్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో హార్ట్ అటాక్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు దాని ట్రీట్మెంట్ తీసుకుంటారు, తీసుకున్న తర్వాత కొన్ని మందులు అనేది ఫాలో అవుతారు. సో బట్ దేనివల్ల వచ్చిందని కనుక్కోగలిగితే మీకు ఫ్యూచర్లో మళ్ళీ హార్ట్ అటాక్ రాకుండా మనం చూసుకోవచ్చు. అది ఇంపార్టెంట్ థింగ్. అది కాకుండా హార్ట్ అటాక్ వచ్చింది, తీసుకున్నాం, మందులు వేసుకుంటాం, మన లైఫ్ స్టైల్ మళ్ళీ యథావిధిగా అన్హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో చేస్తే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యి మనకున్న ఏదైతే ప్రాబ్లమ్స్, ఒకవేళ బీపీ షుగర్ ఇట్లాంటివి ఉండి దాన్ని కరెక్ట్ కంట్రోల్లో పెట్టుకొని బ్యాలెన్స్డ్ హెల్తీ డైట్ తీసుకొని రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకొని ఇవన్నీ ఫాలో అయితే వాళ్ళు హార్ట్ అటాక్ రాని వాళ్ళు ఎలా అయితే జీవిస్తారో వీళ్ళు కూడా అలాగనే హ్యాపీగా హెల్తీగా జీవించవచ్చు. ప్రాబ్లం అనేది ఉండదు, జాగ్రత్తలు తీసుకోవాలంతే. సో డాక్టర్ గారు, అట్లాగే జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్, ఈ జంక్ ఫుడ్ పర్టికులర్లీ షెల్ఫ్ లైఫ్ కోసం కొంచెం ఉప్పు ఎక్కువగా వేస్తారు కాబట్టి జంక్ ఫుడ్ ఎక్కువగా తింటే మనకి గుండె సమస్యలు, గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ అండి. దట్స్ వై మనం ఆల్రెడీ ఫస్ట్లోనే డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడున్న కాలంలో ఎందుకు పెరుగుతున్నాయంటే 2 మెయిన్ రీజన్స్. లైఫ్ స్టైల్ అంటాం. మన లైఫ్ స్టైల్లో 2 కారణాలు ఉంటాయి ఇప్పుడు. హౌ హెల్తీ యు ఆర్ ఈటింగ్, హౌ హెల్తీ యు ఆర్ ఎక్సర్సైజింగ్. ఈ 2 ప్రతి ఒక్క జబ్బుని మనకు మీరు ఈ మధ్యకాలంలో వచ్చే ఎనీ డిసీజ్, నాట్ ఓన్లీ గుండెది కానివ్వండి, క్యాన్సర్స్ కానివ్వండి, లేదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ఇష్యూస్, ఏది తీసుకున్నా ఇక్కడికే వస్తాయి మూలాలు, మనం ఏది ఎత్తుకున్నా. సో డైట్ అనేది ఇంతకుముందు ఇంట్లో చేసుకొని తినేవాళ్ళు, ఇంట్లో చేసుకున్నప్పుడు చాలా ఆరోగ్యకరంగా తినేవాళ్ళు. బట్ ఇప్పుడు స్విగ్గీలు, జొమాటోలు వచ్చినప్పుడు బయట నుంచి ఫుడ్ ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. సో బయట ఎలాంటి ఆయిల్లో తయారు చేస్తారు, ఏ విధంగా తయారు చేస్తారు, ఎటువంటి ఫుడ్ మెటీరియల్స్ వాడతారు అనేది ఎవరికి తెలియదు. మన అందరికీ తెలిసి ఏంటంటే ప్యాక్డ్ ఫుడ్స్ అంటాం. ప్యాక్డ్ ఫుడ్స్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, అడిటివ్స్ ఉంటాయి, ఓకే, కలరింగ్ ఏజెంట్స్ ఉంటాయి. సో ఇలాంటి చెత్త చెదారాలు చాలా ఉంటాయి, ఓకే. అండ్ ఎవ్రీథింగ్ ఉండడానికి మీరు అన్నిట్లో సాల్ట్ ఎక్కువగానే యాడ్ చేస్తారు. సో ఇవన్నీ చాలా అన్హెల్తీ. సో మీరు ఎనీ ప్యాక్డ్, ఒక ప్యాకెట్లోంచి మీరు తింటున్నారంటే అది అన్హెల్తీ ఫుడ్. మీకు డెఫినెట్లీ అది ఫ్యూచర్లో హార్మ్ కాజ్ చేస్తుంది. మీరు ఈవెన్ పిజ్జాస్, బర్గర్స్, సమోసాస్, బేకరీ ఐటమ్స్, కేక్స్, ఎనీ మెటీరియల్ మీరు ఏది తీసుకున్నా ఈజ్ అన్హెల్తీ. దీస్ ఆర్ ఆల్ ఫ్రైడ్ ఫుడ్స్. అంటే ఎటువంటి ఆయిల్లో చేస్తున్నారు, ఎటువంటి పిండి వాడుతున్నారు, మైదానా, హోల్ వీటా, మరి దాంట్లో వాడే వెజిటబుల్స్ ఫ్రెష్గా ఉన్నాయా, అన్హెల్తీ వెజిటబుల్స్ వాడుతున్నారు, ఎవరికి తెలియదు కదా. టేస్ట్ బాగానే ఉంటుంది, ఎందుకంటే ఆయిల్లో చేస్తారు, ఇంకోటి యాడ్ చేస్తారు. బట్ ఇవన్నీ కూడా అన్హెల్తీ. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కూల్ డ్రింక్స్. ఇది బాగా హీరోలను పెట్టి వీళ్ళని పెట్టి బాగా ప్రమోషన్స్ చేస్తారు. బట్ దిస్ ఈజ్ మోస్ట్ అన్హెల్తీ. దీంట్లో షుగర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద లీడింగ్ కాజెస్ ఫర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటీస్, ఎవ్రీథింగ్. సో కూల్ డ్రింక్స్ అనేది చాలా అన్హెల్తీ. సో అందుకే ఎవ్రీ ప్యాక్డ్, ఎవ్రీ ప్రాసెస్డ్ అండ్ దిస్ కార్బోనేటెడ్, షుగర్ కార్బోనేటెడ్ బెవరేజెస్, దీస్ ఆర్ ఆల్ అన్హెల్తీ ఐటమ్స్. మీరు మ్యాక్సిమం ఇంట్లో వండుకొని తినేది చాలా సేఫ్టీ ఫుడ్. బయట ఫుడ్ని ఎంత మ్యాక్సిమం అవాయిడ్ చేయగలిగితే మనం అంత హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది.